నేపాల్లో సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన బ్యాన్కు వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెళ్లుబిక్కింది. ఆ తర్వాత అది రాజకీయ సంక్షోభంగా మారిపోయింది. ప్రస్తుతం నేపాల్ ప్రధాని రాజీనామా చేశారు. ఆయన దుబాయ్కి పారిపోయే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ప్రధాన పదవికి రాజీనామా చేసే ముందు ఆర్మీ చీఫ్ తో మాట్లాడారు. ఆర్మీ చీఫ్ చేసిన సూచనల మేరకే ఇప్పుడు ఆయన సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు నేపాల్లో శాంతి నెలకొనటానికి ఏం కోరుకుంటున్నారు అక్కడ ప్రజలు అనే విషయంపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. నేపాల్ ప్రధాని ఓలీ శర్మ రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు సైన్యం చేతిలోకి పాలన పగ్గాలకు వెళతాయా, లేదు అంటే మరొకరు ప్రధానికి అక్కడ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందా? నేపాల్లో ప్రస్తుతం రాజకీయ అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కూడా అక్కడ ఇప్పుడు లేదు. ప్రజలందరూ కూడా ఇప్పుడు రోడ్లపైనే ఉన్నారు. ఆందోళనకారుల గుప్పిట్లోనే మంత్రుల నివాస ప్రాంతాలు ఉన్నాయి. మంత్రుల నివాస ప్రాంతాలకి నిప్పు పెట్టారు. మంత్రుల ఇళ్లలో ఉన్న డబ్బును తీసుకొచ్చి బయట వెదజల్లుతున్న పరిస్థితులు కనిపిస్తోంది. రాబోయే కొన్ని గంటల్లో నేపాల్లో ఏం జరగబోతోంది అన్నది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. మన ప్రభుత్వం కూడా నేపాల్లో ఉన్న భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. మరి చూద్దాం నేపాల్లో పరిస్థితులు ఎలా సద్దుమణుగుతాయో. మీరేమనుకుంటున్నారు నేపాల్లో ఉన్న పరిస్థితుల గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. టీవీ స్క్రీన్ పై ఇప్పుడు మీరు చూస్తున్నది నేపాల్ పార్లమెంట్ భవనం. నేపాల్లో ఆందోళనకారులు పార్లమెంట్ భవనానికి కూడా నిప్పు పెట్టారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. నేపాల్లో ప్రజాప్రతినిధుల భవనాలకు, మంత్రుల భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వాళ్ళ ఇళ్లలో లూటీలకు పాల్పడి వాళ్ళ ఇళ్లలో అక్రమంగా దాచుకున్న నగదును బయటకు తీసుకొచ్చి విసిరేశారు. ఇప్పుడు నేపాల్ పార్లమెంట్ భవనానికి కూడా నిప్పు పెట్టారు. నిన్న నేపాల్ పార్లమెంట్ భవనాన్ని ముట్టడించడానికి వేలాదిగా ఆందోళనకారులు తరలి వచ్చిన సమయంలో అక్కడ వారిని అడ్డుకోవడానికి భద్రతా బలగాలు చేసిన సందర్భంలో జరిపిన కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ పౌరులు, ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆందోళనకారులు నేపాల్ పార్లమెంట్ భవనానికి కూడా నిప్పు పెట్టారు. నేపాల్ ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు. నేపాల్లో మిగిలిన మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఆ మంత్రులు ప్రాణభిక్షతో, ప్రాణ భయంతో ఇతర దేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న సైన్యం నేపాల్లో మంత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. నేపాల్ ప్రధాని ఓలీ శర్మ కూడా రాజీనామా చేశాడు. అయినప్పటికీ నేపాల్ ప్రజలలో ఆగ్రహం చల్లారడం లేదు. నేపాల్లో అవినీతి రాజ్యమేలుతోంది అని నేపాల్ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం గద్దె దించడానికి వాళ్ళు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. సోషల్ మీడియాపై విధించిన నిషేధంతో ప్రజల్లో కలిగిన ఆగ్రహం కాస్త ఇప్పుడు కట్టలు తెంచుకుంది. అది రాజకీయ సంక్షోభంగా మారిపోయింది. నేపాల్లో ప్రస్తుతం ప్రభుత్వం లేదు. నేపాల్ ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు. హోంమంత్రి అంతకు ముందే రాజీనామా చేశారు. ఇతర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. వారందరినీ సైన్యం హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంది. ఇంకా నేపాల్ ప్రజల్లో
ఆగ్రహం కట్టలు తెంచుకుంటూనే ఉంది. నేపాల్ ప్రధాని రాజీనామా చేసినప్పటికీ కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఏకంగా నేపాల్ పార్లమెంట్ భవనానికి కూడా నిప్పు పెట్టిన దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్ లో మీరు చూస్తున్నది నేపాల్ పార్లమెంట్ భవనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టిన పరిస్థితిని చూస్తున్నారు. ప్రస్తుతం సంక్షోభం దిశగా వెళ్ళిన ఈ పరిణామాలు నేపాల్ ప్రధాని రాజీనామా చేయడంతో శాంతించే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఉన్నారు. కానీ నేపాల్ ప్రధాని తన పదవికి రాజీనామా చేసినప్పటికీ కూడా ఆందోళనలు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు సైనిక చేతుల్లోకి వెళ్తుందా, సైనిక పాలన ఏర్పడుతుందా, లేదంటే మరొకరు ఎవరైనా ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందా, ఏం జరగబోతోందన్నది ఉత్కంఠను రేపుతున్న పరిస్థితి. కానీ ఈలోపే ఆందోళనకారులు అటు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెడతారు, ఏకంగా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో మనం చూసుకోవచ్చు. అదిగో మొదటి బాక్స్ లో మీరు చూస్తున్నది పార్లమెంట్ భవనం. మొత్తం పార్లమెంట్ భవనం అంతా కూడా ఇప్పుడు అగ్ని కీలల్లో చిక్కుకుని ఉంది. పొగ, దట్టమైన పొగ మాత్రమే కనిపిస్తుంది. పార్లమెంట్ భవనం ఏ మాత్రం కనిపించడం లేదు. అధికార నివాసాలన్నీ కూడా ఇప్పుడు మంటల్లో తగలబడిపోతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. राम्रो बोल घरभित्र है घरभित्र